దాదాపుగా నెల రోజులుగా రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో యూరియాకు సంబంధించిన కొరతను రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఆ కొరత ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నెల రోజులుగా రైతులు రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకొని లైన్లో ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హింసను అనుభవిస్తున్నారు. దేనికి చేసిన ఇదంతా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కొరకు. ఒకవైపేమో ఆతృత, ఒక్క బస్తా దొరకకపోతే ఎట్లా, ఇంత పెట్టుబడి పెట్టినాం, ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టినాం, ఆ ఒక్క బస్తా 2 బస్తాలతోనే ఆ రైతుకు వచ్చే పై ఆదాయం ఏదైనా 5,000 10,000 మిగులుతుంది అని అంటే ఇవాళ ఒక్క బస్తా మీద ఆధారపడి ఉంది రైతు బతుకు. అంటే పంట దిగుబడి పెరగటానికి ప్రధానమైంది యూరియా, డిఏపి. కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. వాస్తవానికి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కేసీఆర్ గారు ఎండాకాలంలోనే, మే నెలల్లోనే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గోడౌన్లలో నిల్వలు పెట్టేది. రైతు పొలం దగ్గరికే చేరాలి ఎరువులు అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రతి క్రాప్కి రివ్యూ చేసేది రాష్ట్ర స్థాయి అధికారులతోని. మాకు ఆదేశాలు ఇచ్చేది. మేము ఎక్కడికక్కడ జిల్లాలలో వ్యవసాయ రంగం పైన ఏ ఒక్క సంవత్సరం కూడా మేము 4 సార్లు రివ్యూ చేయని సందర్భం లేదు. ప్రతి సంవత్సరం 4 సార్లు రివ్యూ చేసేవాళ్ళం వ్యవసాయ రంగం పైన. సీజన్కు ముందు, సీజన్ ప్రారంభమైన తర్వాత మినిమం 4 సార్లు చేసినాం రివ్యూలు. రైతుకి ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా, చినుకు పడుతుంది అంటే రైతు భుజాన్ని వేసుకొని పొలానికి పోవాలి తప్ప అప్పు కొరకు వడ్డీ వ్యాపారి కాడికో, విత్తనం కొరకు, ఎరువుల కొరకు దుకాణాల చుట్టూ తిరిగి అక్కర ఉండకూడదు అన్న సిద్ధాంతాన్ని పాటించిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. రైతాంగాన్ని ఎవరినైనా చెప్తారు. ఇవాళ అదే రైతాంగం భారతదేశంలో వ్యవసాయం దండగా అని చెప్పి అనుకుంటున్న సమయంలో కాదు, వ్యవసాయం పండుగ అని భారతదేశ వ్యవసాయ రంగానికి దిక్సూచిగా నిలిచింది తెలంగాణ వ్యవసాయ రంగం కేసీఆర్ నాయకత్వంలో. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ చూసినాం, గతంలో వడ్ల కొనుగోళ్ళప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు రైతాంగం. 2-2.5 నెలల పైన కళ్ళాలలో పడుకున్నారు. కళ్ళాలలో మొలకెత్తి కళ్ళాలలోనే నారొచ్చింది. విత్తనాల పరిస్థితి సరే అనేక చోట్ల మనకు నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, చూసినాం మనం. ఒకవైపు కరెంటు కొరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల కర్మకు వదిలేసిండ్రు. ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ రైతు ట్రాక్టర్ వేసుకొని పోయి 10 రోజులు ఆడ కూర్చొని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇక ఇప్పుడు రైతుకు యూరియా కొరత. వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. కొనుగోలు సందర్భంలో అదే పనిచేశాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనవలసిన అవసరం లేదు అని చెప్పి పిల్లలకు మాట ఇచ్చి, హామీ ఇచ్చి, తన స్వార్థం కొరకు లక్షలాది మంది రైతాంగాన్ని బలిపెట్టిండు. అడ్డగోలుగా దళారుల దోపిడీకి గురైన రైతాంగం. ఇవాళ ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ ఇట్లా అప్పచెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి దాని దగ్గర కమిషనే. ప్రారంభంలో విన్నాం కేవలం ఏదో కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు చెల్లించే కానీ కమిషన్లు అని చెప్పి విన్నాం. కానీ వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి చోట, అది వడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు, ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తిపడి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇవాళ 265 దొరకాల్సిన యూరియా
400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినట్టు కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు. ఎందుకు రాదు యూరియా? చాలా చాలా మాట్లాడింది కదా. కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడిగా ఎట్లా తెస్తామో ఢిల్లీకి పోయి ఇప్పుడు మాట్లాడింది కదా. ఢిల్లీకి పోతానికి తీరిక లేదా, అంత రాత్రి పగలు ఇక్కడ పని చేస్తున్నావా అంటే ఇక్కడ పీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రులు 52వ పర్యటన. కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండా ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ ఛార్జీలు. ఏంది రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి! ఎందుకు ఎవడిదో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతాంగానికి? ఇవాళ బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలన్నా ఎందుకు వచ్చింది ఈ బాధ? వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా గదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. రైతాంగాన్ని కూడా చివరి మంది కాళ్ళు మొక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక మహిళా రైతు ఎవరు అధికారిని కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి డబ్బులకే, మేము ఉచితంగా ఏమని అడగలే. అచ్చం ఇవాళ నల్గొండ నియోజకవర్గం, కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైంది. మంత్రిగా పక్కన పెట్టండి, ఏ నియోజకవర్గంలో కూడా పిలుస్తలేడా దిక్కులేదు, కానీ సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రజలకు సేవలు అందించే దాంట్లో అందుబాటులో లేడు. వడ్ల కొనుగోలప్పుడు ఇక్కడనే దారుణంగా దోపిడీ గురైన నల్గొండ రైతాంగం. నీళ్ళ విషయంలో ఇంకా అంతమించిన దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంది, ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ యూరియా కొరకు నల్గొండ నియోజకవర్గ రైతులు తెల్లందాక పొద్దున్నాక పడిగాపులు కాసి వానికాలు పట్టుకొని వీలికాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎక్కడ సోయి లేదు, రైతాంగం విషయంలో సోయి లేదు, వైద్యం విషయంలో సోయి లేదు, విద్యార్థుల విషయంలో సోయి లేదు. కేవలం కమిషన్లు ఇస్తానికి ఎవడు వస్తాడా అని చెప్పి ఎదురు చూసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని 100 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్గొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు నియోజకవర్గం పైన. జిల్లా రివ్యూ చేయలే ఇంతవరకు. వీళ్ళ ముఖాలకి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయి లేదు, సాగర్ కాలువ కింద ఎండబెట్టిరు ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాత మహానుభావులు 2 మంత్రులు. కాలుష్యం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టాను. ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరుగుమని పోతాం. రాష్ట్రం అంతా అయిపోతుంది, ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారవుతాం. కేవలం వీళ్ళ పట్టింపులు ఎంతనం. ఏం చేస్తారులే, మమ్మల్ని ఓట్లు అయితే చేసారు కదా 5 ఏళ్ళ తర్వాత కదా, అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని సామెత మేము ఆడుకుంటున్నాం. ఇక మళ్ళీ వచ్చేది ఉందా, మేము మళ్ళీ వచ్చేది ఉందా, ఈడేమన్నా మళ్ళీ గెలిచేది ఉందా ఈడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి, అవమానపడాలి మంత్రులు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు, కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు, ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి. మీ పని విధానానికి నిదర్శనం అది. మేము పార్టీకి మేమే పిలిపియలే, పార్టీకి మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే. రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు.
మీడియా సాక్షిగానే జరుగుతుంది అది. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు. ఎందుకు రాదు? గతంలో వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు? గదే కేంద్రం నుంచి అక్కడి నుంచే రావాలి, బయట దేశాల నుంచే రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు ఎట్లా చేసిండు? పోర్టోనికి మాట్లాడి, రైల్వే వ్యాగన్లోని మాట్లాడి, ఆ రాష్ట్ర మంత్రులకు మాట్లాడి, ఆఖరికి పనులను కూడా, హమాలీ వర్కర్లను కూడా మాట్లాడి తెప్పించిండు కేసీఆర్. కరోనా సందర్భంలో, గంత కఠినమైన కరోనా సందర్భంలో దేశమంతా లాక్డౌన్ ఉన్ననాడు కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు హమాలీలు దొరకక అంటే రైళ్లు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. పొలం దగ్గరికి మనమైపోయి కొనుక్కరావాలని ప్రారంభించింది మొట్టమొదటి ఈ దేశంలో కేసీఆర్ మాత్రమే. పండించిన పంటలు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనుక కరోనా వచ్చి ఉంటే నాశనం అయిపోయింది అనేది కనబడుతుంది మనకు. అన్ని మంచిగా నాడే ఏం చేయలేకపోతున్నారు. సోయలేదు ఒక్కడికి కూడా, ముఖ్యమంత్రికి సోయలేదు, మంత్రులకు సోయలేదు. రైతులు ప్రజలు మనకు ఓట్లేసిండ్రు, మనకు బాధ్యత ఉంది అన్న సోయి కూడా లేకుండా సంపాదించుకోవడమే మా అధికారం, మా విధి, మా బాధ్యత అన్న పద్ధతులు తిరుగుతున్నారు.